ఫ్రెండ్స్, హెవీగా మగ్గం వర్క్ బ్లౌజ్ని డిజైన్ చేయించుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా 1 మీటర్ ఒరిజినల్ క్లాత్ ఉందా లేదా శారీలో చూసుకోండి, అంటే బ్లౌజ్కి. నెక్స్ట్, నెక్ డీప్ కరెక్ట్గా మీరు ఎంతైతే ఇచ్చారో కరెక్ట్గా అంతే ఉందా చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, హ్యాండ్ పొడవు కూడా కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. లేదంటే స్టిచ్ చేసేటప్పుడు మనం కట్ చేయాల్సి ఉంటుంది. కట్ చేసాము అంటే పాదం దగ్గరికి వర్క్ అనేది వస్తుందన్నమాట. నీడిల్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం వర్క్కి ఇచ్చేటప్పుడే ఆది బ్లౌజ్ కానీ లేదా బాడీ మెజర్మెంట్స్తో నెక్ డీప్స్ కానీ హ్యాండ్ పొడవు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. నెక్స్ట్, బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు నెక్ దగ్గర అస్సలు కట్ చేయకూడదు. చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఆర్మ్ హోల్ కర్వ్ని ఇలా నీట్గా మ్యాచ్ అయ్యేలా డ్రా చేసుకోవాలి. చూసారా, బ్యాక్ నెక్ డీప్ కరెక్ట్గా 10 ఇంచెస్కి ఇచ్చాను. వర్క్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు వర్క్ని కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ని చుట్టూ ఎక్స్ట్రా ఖర్చుతో సహా కట్ చేసుకోవాలి. నెక్స్ట్, హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు మిడిల్లోకి ఫస్ట్ మార్కింగ్ వేసుకొని షోల్డర్ దగ్గర కూడా మిడిల్ పాయింట్ని నోట్ చేసుకొని 2 వైపులకి వర్క్ సమానంగా వచ్చేలా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. మీకు ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కట్ట స్ట్రైట్ కట్ట కూడా చెప్పాలి, లేదంటే క్రాస్ కట్తో డిజైన్ చేస్తారు. ప్రిన్సెస్ కట్తో బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.